హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక విక్రమార్కుడు 50వ భాగంలోనికి వెళ్ళిపోదాం. హాఫ్ సెంచరీకి వచ్చేసాం. ఈరోజు మీకు కొంత క్లారిటీ వస్తుంది స్టోరీలో. విక్రమార్క, హిరణ్య ఒక్కసారిగా సోఫాలో కూర్చున్న వాళ్ళు పైకి లేచి గట్టిగా వాట్ అంటూ అరిచారు. ఎంతగా గట్టిగా అరిచారు అంటే ఆ ప్యాలెస్ మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా అరిచారు. రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ అరుపు విని భయంగా వాళ్ళ రూమ్ డోర్ దగ్గరకు వచ్చి తొంగి చూశారు. బయటకు వచ్చి విక్రమార్క ఎదురుగా నిలబడటానికి ధైర్యం లేక ఆ ప్యాలెస్ దద్దరిల్లింది. రీసౌండ్ వచ్చింది. రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు అంటే ఇక పక్కనే ఉండి వాళ్ళ అరుపుని విన్న తాతగారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అసలే వయసైపోయింది. వాళ్ళిద్దరూ అరిచిన అరుపుకి తన చెవులు రెండూ పట్టుకొని అలా ఒక 5 నిమిషాల పాటు ఉండిపోయారు. చెవుల్లో నుంచి రక్తం కారుతుంది ఏమో అన్న భయం కూడా వేసింది తాతగారికి ఒక్క క్షణం. తాతగారు చెవుల్లో నుంచి చేతులు తీయకముందే, ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? నేను దీనిని ప్రేమించటం ఏంటి? అది కూడా పెళ్లి చేసుకోవాలి అనుకోవటం ఏంటి? చిచ్చి, అసలు ఈ అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా? పెళ్లి చేసుకుంటారా? క్యారెక్టర్లెస్ ఫెలోదిది అని ఆమెను తిట్టాడు విక్రమార్క. ఆ మాటకు ఆమెకు చాలా బాధగాను అంతకు మించి కోపం కూడా కలిగింది. ఆమె కూడా ఏమాత్రం తగ్గనట్లుగా విక్రమార్కకు ఎదురు తిరుగుతున్న, నన్నంటావా? అసలు క్యారెక్టరే లేనివాడివి నువ్వురా. ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా కనీసం నీ దగ్గరకు రావటానికి అయినా ఇష్టపడుతుందా? ఏదో డబ్బు ఉంది అని విర్రవీగుతున్నావు, కానీ ఏదో ఒకరోజు ఆ డబ్బు లేకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నన్ను అంటున్నావు క్యారెక్టర్లెస్ అని. అసలు ఆ క్యారెక్టర్ ఉన్నవాడివేనా నువ్వు? ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ తెలియని నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? అయినా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని నేనేమైనా నీతో చెప్పానా? ఒకవేళ నేను చెప్పాను అనే విషయం గురించి నువ్వేమైనా కలలు కంటే అవన్నీ కూడా మర్చిపో, మానుకో. నీలాంటి వాడిని ఎవరు ప్రేమించరు, పెళ్లి చేసుకోరు. నువ్వే యారగెంట్ బీస్ట్వి, మాన్స్టర్వి, పెద్ద సైకోవి. నీలాంటి వరస్ట్ ఫెలోని ఎవరైనా ఇష్టపడతారా అని విక్రమార్కని పైనుండి కింద వరకు చూస్తూ ఫేస్ అంతా వికారంగా పెట్టి అతన్ని చిత్కారంగా చూస్తూ అనకూడని మాటలు అన్నీ కూడా అనేసింది హిరణ్య. అప్పుడు చెవిలో నుంచి చేతులు తీసిన తాతగారు లాస్ట్లో హిరణ్య అన్న మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఈ అమ్మాయి ఏంటి నా మనవడిని ఇలా తిడుతుంది? అంటే నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదా? పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదా? నేనే పొరపాటున వీళ్ళిద్దరిని చూసి అలా ఊహించుకున్నానా? మరి వీడు ఈ అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చాడు? ఇక్కడికి తీసుకొని రావాల్సిన అవసరం వాడికేమొచ్చింది? నేనేమైనా తప్పుగా అనుకుంటున్నానా అని అనుకుంటూ ఉన్నప్పుడే విక్రమార్క కోపంతో హిరణ్య మాటలకు ఆవేశంతో ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటే తెగ నోరు లెగుస్తుంది, అది కూడా నా ముందు. ఎవరైనా సరే నా ముందు మాట్లాడాలంటే తగ్గి, అర్థమైందా? తగ్గి తల దించుకొని మాట్లాడాలి. అంతేకాని ఇలా తల ఎత్తి పొగరుగా మాట్లాడటం నాకు అస్సలు నచ్చదు. ఒక్కసారి నా గురించి బ్యాడ్గా మాట్లాడినందుకే నీ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇంకొకసారి అటువంటి సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోవాలి అనుకోవద్దు. తన బలమంతా ఉపయోగించి విక్రమార్క ఛాతి మీద 2 చేతులు పెట్టి వెనక్కి విసురుగా నెట్టింది అతన్ని. ఆమె అలా నెడుతుంది అని ఊహించిన విక్రమార్క ఆమె జుట్టుని వదిలిపెట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏంట్రా ఓ విర్రవీగుతున్నావు? నేనేదో చేశాను, నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేశాను అంటున్నావు. అసలు నేనేం చేశాను అని నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు? నా ఫ్యామిలీని ఎంత బాధ పెట్టావు? ఆ ఉసురు నీకు ఊరికే పోదురా, తగులుతుంది. ఖచ్చితంగా నీకు ఆ ఉసురు తగిలి అల్లాడిపోతావు. ఏంటే నేనేదో నిన్ను చేసినట్లుగా మాట్లాడుతున్నావు? అసలు చేసిందంతా నువ్వే కదా అని విక్రమార్క హిరణ్య మీదకు వెళుతూ అంటున్నాడు. హిరణ్య కూడా ఏమాత్రం తగ్గకుండా పైనుండి కింద వరకు అతడిని చూసి మాట్లాడటానికి ప్రపంచంలో ఈయన గారు తప్ప ఇక ఎవ్వరూ దొరకలేదు. ఈయన గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నువ్వు నీ క్యారెక్టర్ గురించి అని చాలా చీప్గా మాట్లాడింది. అసలు నువ్వే అబద్ధం, నీ పేరే అబద్ధం, నువ్వు విక్రమార్క అని చెప్పావు. అసలు విక్రమార్క అంటే ఆయన అంటూ ఎదురుగా ఉన్న తాతగారి వైపు చూపిస్తూ చెప్తూనే, నువ్వు ఎవరు? ఈ ఇంట్లో నీకు మెంబర్గా స్థానం ఉన్నంత మాత్రాన
ఆయన పేరు వాడుకుంటూ నువ్వు చేసే నీచ నికృష్ట పనుల గురించి ఎవరికీ తెలియదనుకుంటున్నావా? క్యారెక్టర్‌లెస్ ఫెలో అని అతడిని తిడుతూనే ఫైర్ అయ్యింది ఫైర్ బ్రాండ్ అయిన హిరణ్య. వాట్? నేను ఆయన పేరు వాడుకుంటున్నానా? వాట్ డు యూ మీన్? అని ఆమె మాటల్లో అర్థాన్ని వెతుక్కుంటూ అడిగాడు విక్రమార్క. మీను లేదు, మిరపకాయ లేదు, నిమ్మ బద్ద లేదు. ఇప్పటి వరకు నువ్వు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాలి అని వెయిట్ చేశాను. ఇప్పుడు తెలుసుకుంటున్నాను. మీరు చెప్పండి విక్రమార్క గారు. అసలు వీడు ఎవడు? ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ పేరు వీడు ఎందుకు పెట్టుకున్నాడు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమార్క మీరు అయితే మీ పేరును వీడు పెట్టుకుని ది గ్రేట్ విక్రమార్క జైవీర్ సింహ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ బిజినెస్ అంతా కూడా తనే చూసుకుంటున్నట్లుగా విర్రవీగిపోతున్నాడు. ఒకరి పేరును చెప్పుకోవటానికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా వీడికి? అని ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా విక్రమార్కని బండబూతులు తీడుతూనే ఉంది ఆపకుండా హిరణ్య. అక్కడ తాతగారికి మాట్లాడటానికి కూడా ఈ ఇద్దరు ఛాన్స్ అనేది ఇవ్వటం లేదు. ఒకరిని ఒకరు పోటాపోటీగా ఆపకుండా తిట్టుకుంటూనే ఉన్నారు. ఒకరు లైనస్ ఆడసింహం, మరొకరు మగసింహం. ఇద్దరు కూడా ఎదురెదురుగా నిలబడి పోటాపోటీగా గర్జించుకుంటున్నట్లుగానే ఉంది వాళ్ళిద్దరి మాటల ప్రవాహం. ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గటం లేదు. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సై అంటే సై అంటూ మాటల తూటాలని ఒకరి మీదకు ఒకరు పేలుస్తూనే ఉన్నారు. పోటాపోటీగా యుద్ధం చేసుకున్న ఆ రెండు సింహాలకి ఎలా ఉందో కానీ చూస్తున్న వాళ్ళందరికీ మాత్రం ఒక రకమైన భయం, టెన్షన్ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ శరీరం చిన్నగా షేక్ అయిపోతుంది. రూమ్‌లో నుండి చూస్తున్న మూర్తి అయితే, అమ్మో! ఈ అమ్మాయేంటి ఈ విక్రమార్క మీదకు బాణంలా ఇలా దూసుకొని వెళ్ళిపోతుంది. అసలు ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విక్రమార్కని మాట్లాడాలంటేనే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గజగజలాడిపోతారు. అటువంటిది ఈ అమ్మాయి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా అతనితో పోట్లాడుతుంది. ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఎదురు తిరిగి మాట్లాడడం ఒక ఎత్తు అయితే అతనితో పోట్లాడుతుంది, తిడుతుంది అతన్ని ముందే. ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ విక్రమార్క ఎదురుగా నిలబడాలి అంటే 10 రోజులు ప్రిపేర్ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి అనుకొని. కానీ ఈ అమ్మాయి క్షణం కూడా ఆలోచించకుండా నోటిలోంచి మాటలు తూటాలా పేలిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము చూస్తున్నది నిజమేనా? లేకపోతే మా కళ్ళేమైనా పొయ్యాయా? అని అనుకున్నాడు. నిద్రలో నుంచి లేచి రూమ్ బయటకు వచ్చిన అనూష మాత్రం తన మేనల్లుడిని ఒక అమ్మాయి తిట్టడం నచ్చక చూస్తూ ఉంది. అలాగా అని అక్కడికి వచ్చి ధైర్యంగా ఎందుకు నా మేనల్లుడిని తిడుతున్నావు అని అడిగే ధైర్యం సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న తాతగారు ఏమీ మాట్లాడలేక కళ్ళు నోరు వదిలేసి మరి వాళ్ళిద్దరి మాటలని అక్కడ జరుగుతున్నది చూస్తున్నారు. అందుకే ఆమె రాలేక అక్కడే జరుగుతున్నది చూసింది. ఇక ఒకే రూమ్‌లోనికి పోయిన అత్తా, కోడలు ఇద్దరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అత్తా అంటూ తన పక్కనే ఉన్న ఆనంది రాగిని చేతి మీద గోకుతూ, నేను చూస్తున్నది నిజమేనా? లేకపోతే పట్టపగలే కలేమైనా కంటున్నానా? అని రాగిణిని అడిగింది. ఒక రకంగా రాగిణి కూడా అదే ట్రాన్స్‌లో ఉండటంతో తల విదిలించి కళ్ళు మూసి తెరిచి హాల్‌లో జరుగుతున్నది చూసింది. నిజంగానే అక్కడ విక్రమార్క, హిరణ్య ఇద్దరు గొడవ పడుతూ ఉండటంతో, అవునే! నువ్వు చూస్తున్నది, నేను చూస్తున్నది, మనిద్దరం చూస్తున్నది కూడా నిజమే. నిజంగా వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడటం, ఆ అమ్మాయి విక్రమార్క మీదకు పొట్టేలులా ఫైటింగ్‌కి వెళ్ళటం ఎనిమిదో వింతలా అనిపిస్తుంది అని అన్నది. నీకు ఎనిమిదో వింతలా అనిపిస్తుందేమో అత్తా! నాకు ప్రపంచంలో వింతలు అన్నీ నా ఎదురుగానే కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. అసలు ఆ అమ్మాయేంటి అంత ధైర్యంగా ఆ విక్రమార్క మీదకు అలా విరుచుకు పడిపోతుంది? అంత ధైర్యమేంటి ఆ అమ్మాయికి? అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కనీసం ఆ విక్రమార్క ముందు నిలబడటానికి, అతని కళ్ళల్లో చూడటానికి మనకి ధైర్యం సరిపోదు. గుండెని చేతిలో పట్టుకొని గుంబనంగా నిలబడటానికి నెల రోజులు ప్రిపేర్ అవ్వాలి. అటువంటిది ఈ అమ్మాయి అవలీలగా అతడిని అన్ని మాటలు అనేస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ విక్రమార్క ఈ అమ్మాయిని తీసుకుని వస్తే నిజంగానే ప్రేమించాడేమో, పెళ్లి చేసుకుంటున్నాడు ఏమో అని నేను కూడా అనుకున్నాను. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మాటలు చూస్తుంటే ఏంటో చాలా తేడాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయేమో విక్రమార్కని అలా తిడుతుంది. విక్రమార్కనేమో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొని వచ్చాడో అర్థం కావటం లేదే.
ఇద్దరు మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటూనే ఉంటున్నారు అని అయోమయంగా అడిగింది అత్త. ఏమో అత్త, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇలా తిట్టుకుంటుంటే నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఈ విక్రమార్క ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు. లేకపోతే ఆ అమ్మాయి ఎందుకు అలా విక్రమార్కని తిడుతుంది? అసలు విక్రమార్క నువ్వు విక్రమార్క కాదు అని ఎందుకు అంటుంది? ఆ అమ్మాయికి మన ఫ్యామిలీ గురించి ఏం తెలుసు అని ఎలా మాట్లాడుతుంది? అదేనే నాకు కూడా అర్థం కావటం లేదు. విక్రమార్కని కూడా నీ పేరు అది కాదు అంటుంది. అసలు పేరు కూడా తెలుసుకోకుండానే వాడి వెంట ఆ పిల్ల ఎలా ఈ ఇంటికి వచ్చింది? ఈ ఇంటిలోనికి ఎలా అడుగుపెట్టింది? అదే నా మైండ్‌లో అర్థం కాని గిర్ర గిర్ర తిరుగుతూ ఉన్న $1,000,000 ప్రశ్న అని అన్నది. వాడిని ప్రేమించి ఇంటిలో నుంచి లేచిపోయి ఇక్కడికి వరకు వచ్చింది ఏమో అని అనుకుంటే కనీసం వాడి పేరు కూడా తెలియదు అంటుంది. ఆస్తి అంతస్తు కోసం వచ్చింది అంటే ఖచ్చితంగా అని చెప్పినట్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి రివర్స్ అయ్యి ఆ విక్రమార్క నెత్తి మీదే శివతాండవం చేస్తుంది. ఈ పిల్ల ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క సమాధానం కూడా కరెక్ట్‌గా చెప్పింది లేదు. నిన్న విక్రమార్క ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే మనల్ని పైనుంచి కింద వరకు ఒక రకమైన చూపుతో చూసింది. ఆ చూపు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అంతేకాకుండా తన గురించి కనీసంలో కనీసం 2, 3 వివరాలు కూడా చెప్పటానికి ఇష్టపడలేం లేదు. పొగరు, అహంకారం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ విక్రమార్కతో మాట్లాడుతుంటే నాకెందుకో నా మనసంతా నిండిపోయినట్లుగా 2 రోజులు భోజనం తినకపోయినా చాల్లేమో అనిపిస్తుంది అని ఒక రకమైన హ్యాపీనెస్‌తో అన్నది అత్తయ్య అయిన రాగిణి. ఎదుటి వాళ్ళు గొడవ పడుతుంటే మీకు ఆనందం అని అంటున్నారు. మరి మీ మనసుకి ఏమీ అనిపించటం లేదా అత్తయ్య అని సాగదీస్తూ అన్నది ఆనంది. నాకే నా ఆనందం ఇప్పుడు నీకు లేదా ఆ ఆనందం? ఆ విక్రమార్కకు మనం ఎదురు తిరిగి మాట్లాడలేక మనసులోనే ఆ మాటలను అనుకుంటూ ఎంత కాలంగా నలిగిపోతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల వాడిని అలా తిడుతుంటే నీకేమో కానీ నాకైతే మనసులో చాలా ఫీలింగ్, గాలిలో తేలుతున్న ఫీలింగ్ కలగటం లేదా అని కన్నెగరేస్తూ అడిగింది రాగిని. చెప్పాలంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అత్తయ్య. మనల్ని వాడి ఎదురుగా నిలబడ్డాము అని స్టోర్ రూమ్‌లో ఉంచాడు. వారం రోజులు దొంగ ఎదవ అని మనసులో తిట్టుకుంటూనే ఆనందపడింది ఆనంది. దీన్నే శాడిజం అంటారు అని మనసులో అనుకొని, అవును, ఆ శాడిజమే కదా మనకు ఉన్నది అని అత్తాకోడళ్ళు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. కరెక్ట్‌గా అప్పుడే ఇంటి లోపలికి ఎంటర్ అయిన అనిరుద్, ఆనంద్ ఇద్దరూ కూడా విక్రమార్క, హిరణ్య ఇద్దరిని ఒకరిని ఒకరు తిట్టుకోవడం అనే కంటే కూడా అంతకు మించి కొట్టుకోవటం, పోట్లాడుకోవటం వరకు వెళుతున్న వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూసి, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లుగా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ కూడా మాకు తెలియదు అన్నట్లుగా భుజాలు ఎగరేయటంతో సైలెంట్‌గా జరిగేది చూస్తున్నారు. కనీసం వాళ్లకు అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ విక్రమార్క ఒక అమ్మాయితో ఫైట్ చేస్తున్నాడు. ఇక సుమారు అరగంట పైనే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు మాటలు అనుకుంటూనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గటం లేదు. హిరణ్య, విక్రమార్క ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. వాళ్ళిద్దరిని గొడవని చూస్తున్న ఇంటిలో వాళ్ళందరికీ మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఒకరికి ఆనందం, ఒకరికి బాధ, ఒకరికి అబ్బా ఏంట్రా బాబు అనే ఫీలింగ్ కలిగింది. ఇక చివరికి విసుగు వచ్చిన తాతగారు ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేల మీదకు గట్టిగా విసిరేసి స్టాప్ ఇట్ అని అన్నారు. అప్పుడు ఇంటిలో ఉన్న అందరిలో కూడా చలనం వచ్చి తాతగారి వైపు తమ చూపులను తిప్పారు. అనిరుద్, ఆనంద్ ఇద్దరు తాతగారి దగ్గరకు వచ్చారు. ఇక ఆడవాళ్ళు బయటకు వచ్చే ధైర్యం లేక అక్కడే ఉండి జరిగేది చూస్తున్నారు. మూర్తి అసలు ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్టింగ్గా ఉండటంతో వాళ్ళ దగ్గరకు రానే వచ్చేశాడు ధైర్యం చేసేసి. ఏదైతే అదే అయిపోయిందిలే అని మనసులో అనుకుంటూ. ఆ ఫ్లవర్ వాస్ పగలటం, తాతయ్య అంత గట్టిగా అరవటంతో అప్పుడు విక్రమార్క, హిరణ్య ఇద్దరు ఒకరిని ఒకరు వేలు చూపించుకుంటూ ఒకరిని ఒకరు మాటలు అనుకుంటూ ఉన్న వాళ్ళు మాటలు మాత్రమే ఆపి జస్ట్ తల మాత్రమే కొంచెం తిప్పి తాతగారి వైపు చూశారు. కానీ వాళ్ళిద్దరి పొజిషన్లో ఏ మాత్రం మార్పు రాలేదు.
ఒకరికి వేలు ఒకరికి పాయింట్అవుట్ చేస్తూనే ఉంది. వాళ్ళ పొజిషన్స్ చూస్తున్న తాతగారికి మాత్రం తిక్కరేగింది. కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరిద్దరు అని గట్టిగా అరవటంతో అప్పుడు హిరణ్య పెద్దవారి ముందు అలా ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుందో ఏమో తన చేతిని కిందకు దించి అది సారీ అండి ఇతను అని అంటూ ఉంది. పూర్తిగా ఆమె మాట కూడా రాలేదు. తాతగారు కోపంగా విక్రమార్క వైపు చూస్తూ ఏంటి విక్రమార్క ఏం మాట్లాడుతున్నావు, అది కూడా నా ముందు, ఒక ఆడపిల్లను మన ఇంటికి తీసుకొని వచ్చి నువ్వు చేసే పద్ధతి ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, నువ్వు ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకొని వస్తే ప్రేమించావేమో ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావేమో అని అనుకున్నాను, కాదు అని మీ ఇద్దరి మాటల్లోనే క్లియర్ అయిపోయింది. ఇక ఈ మాటలు అన్నీ వేస్ట్ పని. నువ్వు ఈ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చావు, అసలు మన ఇంటికి తీసుకొని రావాల్సిన అవసరం నీకేమొచ్చింది అని గట్టిగా అరిచారు. అప్పటికే ఆయనకు అర్థమైపోయింది వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలి అని అంతకు మించి అనుకోలేదు అని. కానీ విక్రమార్క ఎందుకు తీసుకొని వచ్చాడు అనేది మాత్రం $1,000,000 ప్రశ్నగానే మిగిలింది తాతగారి మైండ్లో. అందుకే డైరెక్ట్గానే విక్రమార్కను అడిగేశారు. మనసులో నా మనవడు ఏ తప్పు చెయ్యకూడదు అని అనుకున్నాడు, కానీ ఆల్రెడీ తప్పు చేసేశాడు అని మాత్రం తాతగారు తెలుసుకోలేకపోయారు. ఫస్ట్లో వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోలేదు, కానీ హిరణ్య ఇప్పుడు తాతగారు విక్రమార్కను విక్రమార్క అంటూ పిలవటం గమనించి ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగింది. అంటే ఇతని పేరు నిజంగానే విక్రమార్కనా, ఇతను చెప్పిందంతా నిజమేనా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అతడిని పైనుండి కింద వరకు అబ్జర్వ్ చేసింది. అప్పటి వరకు అతడిని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి